వసతి గృహంలో ఉంటున్న బాలికతో నగ్న పూజలు చేయించాలని చూసిందో మహిళ. దానికి సంబంధించిన బ్రేక్ ని చూద్దాం. బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకోవాలని చూసిన ఘటన పెద్దపల్లి జిల్లా మంతనిలో చోటు చేసుకుంది. బాలిక పేదరికాన్ని అడ్డం పెట్టుకున్న హాస్టల్ వంట మనిషి పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని చెప్పింది. అందుకు తన రూమ్ లో ఓ వ్యక్తితో నగ్నంగా పూజలు చేయాలని ప్రలోభ పెట్టింది. మహిళ మాటలకు భయపడ్డ ఆ బాలిక హాస్టల్ నుంచి వెళ్లిపోయి సమీప బంధువుల ఇంట్లో తలదాచుకుంది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కేసు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా సార్ ఉన్నాడు. సార్ వాళ్ళ పిన్ని వచ్చింది, వాళ్ళ పిన్ని కలుతాంకి వచ్చింది. రల్లి సార్ చూసారు, మన పంపియండి అంటే పంపించిందట. సార్ పంపితే ఇక్కడ లేదు, హాస్టల్కి వచ్చింది అని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట. హాస్టల్ తీసుకొస్తే చూసిందట, అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదంటే లోపలికి మీ పిన్ని రాలే, ఎవరు రాలే అన్నట్టు లోపలి తీసుకెళ్ళిందట. ఇంట్లోకి తీసుకెళ్ళినాక తలుపులు డోర్లు వేసిందట. అన్ని డోర్లు వేసి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిందట. ఇట్లా పూజలు చేస్తారు, మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్నీ చేస్తారు.